హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, కుబేరా ట్రాన్స్ ఆఫ్ కుబేరా అని చెప్పేసి May 25th ఒక అప్డేట్ రివీల్ చేస్తున్నారు. లైక్ అది అఫీషియల్ టీజర్ అయితే అయి ఉండవచ్చు. ఆల్రెడీ మనం ఈ మూవీ నుంచి మెయిన్ కాస్ట్కి సంబంధించి ధనుష్ గారి నుంచి, నాగార్జున గారి నుంచి అండ్ రష్మిక మందన వీళ్ళ నుంచి గ్లిమ్స్ అయితే చూస్తున్నాము. ఇప్పుడు అఫీషియల్ టీజర్ కట్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. May 25th రిలీజ్ ఉంటుంది. ఇంకా ఈ ఫిలిం నుంచి రన్ టైం కూడా రివీల్ చేశారు. 2 hours 50 minutes వరకు మూవీ డ్యూరేషన్ అయితే ఉంది. సో లెంతీ డ్యూరేషనే. ఇంకా ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి June 20కి రిలీజ్ చేస్తున్నారు. ఈ డేట్లో ఎలాంటి మార్పు అయితే లేదు. నెక్స్ట్ నెంబర్ 2, సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ కరీ కాంబో ఫిలిం స్పిరిట్. ఈ ఫిలిం ఫీమేల్ లీడ్ రోల్ క్యారెక్టర్ గురించి న్యూస్ అయితే వచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి ఈ ఫిలింలో దీపికా పదుకోనిని తీసుకున్నారు. బట్ తను ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు తొలగిపోయినట్టు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బయటకైతే వచ్చింది. ఇంకా న్యూ హీరోయిన్ని తీసుకుపోతున్నారు. దానికి సంబంధించి డిస్కషన్ అయితే జరుగుతుంది. అందులో వచ్చిన పేరు వచ్చేసి రుక్మిణి వసంత్. సో రుక్మిణి వసంత్ని స్పిరిట్ ఫిలింలో మెయిన్ ఫీమేల్ క్యారెక్టర్లో తీసుకుపోతున్నారు. కన్ఫర్మేషన్ మనం త్వరలోనే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 3, ఉస్తాద్ భగత్ సింగ్. డైరెక్టర్ హరీష్ శంకర్ నుంచి వస్తున్న ఈ ఫిలింలో పవన్ కళ్యాణ్ గారు అండ్ శ్రీలీల యాక్ట్ అయితే చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ ఫిల్మ్గా ఈ ఫిలిం మన ముందుకు తీసుకొని వస్తున్నారు. అయితే ఈ ఫిలింకి సంబంధించి షూటింగ్ మళ్ళీ అయితే బిగిన్ చేస్తున్నట్టు అప్డేట్ అయితే రివీల్ చేశారు. త్వరలో ఫిలిం షూటింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. జూన్ మంత్ నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నారు. మనకి తెలుసు ఈ ఫిలిం నుంచి కొంతవరకు షూటింగ్ పోర్షన్ అయితే అయిపోతే ఉంది. మనకు ఒక 2 గ్లిమ్స్ కూడా ఈ ఫిలిం నుంచి, ఇంకా చాలా పోస్టర్స్ కూడా వచ్చున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈ ఫిలిం కూడా త్వరలోనే థియేటర్స్లో ప్లానింగ్ అయితే చేస్తున్నారంట. ఇక్కడ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారి నుంచి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వచ్చేసి మనం థియేటర్స్లో అయితే ఫీచర్లు అయితే చూడబోతున్నాం. అందులో ఫస్ట్ వన్ హరిహర వీరమాలు, అది మనం నెక్స్ట్ మంత్లోనే చూడబోతున్నాం. జూన్ మంత్లో వచ్చేసి. నెక్స్ట్ ఇంకో ఫిలిం వచ్చేసి దే కాల్ హిమ్ ఓజీ, అది సెప్టెంబర్ మంత్లో రిలీజ్ అవడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. అది కూడా పక్క మనకి సెప్టెంబర్ మంత్లో వచ్చే పక్కా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇది కూడా అంటే ఫ్రెండ్స్ త్వరలోనే ప్లాన్ చేస్తున్నారు. దిస్ ఇయర్ ఎండ్ లోపల ఈ ఫిలిం కూడా మనకి థియేటర్స్లో ఉంటుందంట. చూడాలి, ఇది కూడా త్వరగానే ఫినిష్ అయిపోతే దిస్ ఇయర్ ఎండ్లో ఉంటుంది, లేకుంటే నెక్స్ట్ ఇయర్ అయినా ప్లాన్ చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ బ్యాక్ టు బ్యాక్ పవన్ కళ్యాణ్ గారి నుంచి మనం చూసే ఫిలిమ్స్ వచ్చేసి. లైక్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోగానే ఇంకా నెక్స్ట్ ఏ డైరెక్టర్తో ఏ ప్రాజెక్ట్ ఉంటుందో చూడాలి మరి. నెంబర్ 4, అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబో ఫిలిం. ఈ ఫిలిం నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది ఫుల్ స్పీడ్గా జరుగుతోంది. ఇంకా రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి జూన్ మంత్ నుంచి ప్లాన్ అయితే చేస్తున్నారు. అయితే ఈ ఫిలింలో యాక్ట్ చేస్తున్న ఫీమేల్ లీడ్ రోల్ క్యారెక్టర్స్ వచ్చేసి 2-3 హీరోయిన్స్ అయితే కాదు ఫ్రెండ్స్, టోటల్గా 5 హీరోయిన్స్ ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ 5 హీరోయిన్స్ నుంచి 3 హీరోయిన్స్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయిపోయి ఉన్నారు. వాళ్ళే ఒకటి మృణాల్ ఠాగూర్, ఇంకోటి జాన్వీ కపూర్, ఇంకోటి దీపికా పదుకోనే. ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉన్న 2 హీరోయిన్స్ వచ్చేసి ఒకటి పూజా హెగ్డే, ఇంకోటి భాగ్యశ్రీ బోస్. సో ఈ 2 హీరోయిన్స్ వచ్చేసి డిస్కషన్ స్టేజ్లో అయితే ఉన్నారు. వీలైనా కన్ఫర్మ్ కావచ్చు, ఇంకా న్యూ హీరోయిన్స్ అయినా ఉండవచ్చు. సో దానికి సంబంధించి కన్ఫర్మేషన్ త్వరలోనే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఫిలింలో టోటల్గా 5 హీరోయిన్స్ ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, దే కాల్ హిమ్ ఓజీ. ఇప్పుడు థగ్ లైఫ్ మూవీకి జరుగుతున్న ఈవెంట్స్లో సింబు గారు చెప్పారు. అంటే మనకి ఆల్రెడీ తెలుసు ఓజీ ఫిలింలో ఫస్ట్ సింగిల్ సింబు గారు పాడారు అని చెప్పేసి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నుంచి ఆ ఫస్ట్ సింగిల్ కోసం మనం వెయిట్ అయితే చేస్తున్నాం. ఒక డేట్ ఒక టైంలో కన్ఫర్మ్ అయితే చేశారు, బట్ రిలీజ్ చేయలేదు స్టిల్ ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు సింబు గారు చెప్పారు ఇక్కడ ఈ ఫస్ట్ సింగిల్ అనేది త్వరలోనే మీ ముందుకు వస్తుంది అని చెప్పేసి. తమన్ గారు ఈ ఫిలింకి మ్యూజిక్ అయితే అందించారు. సో సింబు గారు చెప్పినట్టు త్వరలో ఇక్కడ మనకి మూవీ టీమ్ ఫస్ట్ సింగిల్ ఓజీ నుంచి కన్ఫర్మ్ చేసి రిలీజ్ చేస్తే మంచిది. చూద్దాం ఎప్పుడు ఇస్తారో ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్. నెంబర్ 6, ఇమ్మోర్టల్. జీవి ప్రకాష్ అండ్ కయాదు లోహర్ యాక్ట్ చేసిన ఈ ఫిలిం నుంచి ఒక న్యూ స్టిల్ అనేది రివీల్ చేశారు. మూవీ షూటింగ్ అనేది ప్రోగ్రెస్లో అయితే ఉంది. నెంబర్ 7లో ఉన్న ఫిలిం గ్యాంబ్లర్స్ స్టారింగ్ సంగీత్ శోభన్. ఈ ఫిలిం థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు. June 6th వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. మూవీకి డైరెక్టర్ KSK చైతన్య. ఇతను గౌతమ్ నందా మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ అయితే చేస్తుండు. నెక్స్ట్ నెంబర్ 8, పెద్ది.
ఈ ఫిలిం షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని స్టిల్స్ అనేవి రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అవే ఆ స్టిల్స్ వచ్చేసి అందులో డైరెక్టర్ గారు రామ్ చరణ్ గారు అలానే హిందీ యాక్టర్ ఇందులో ఒకటి క్రూషల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు మనకి తెలుసు కదా. తనే మిర్జాపూర్ యాక్టర్ మున్నాభాయ్. ప్రెసెంట్ ఈ ఫిలింకి సంబంధించి హైదరాబాద్లో షూటింగ్ వర్క్ అనేది జరుగుతోంది. అండ్ ఈ ఫిలిం నుంచి ఇప్పటివరకు 30% వరకు షూటింగ్ కంప్లీట్ అయితే అయిపోతే ఉంది. సో డైరెక్టర్ గారు చాలా త్వరగానే ఈ ఫిలింని ఫినిష్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మార్చ్ మంత్లో మనకి థియేటర్స్లో ఫిలిం రిలీజ్ అయితే ఉంటుంది. నెంబర్ 9 పాడింగ్టన్ ఇన్ పెరు. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఫ్యామిలీ అడ్వెంచర్ కామెడీ డ్రామా ఫిలిం. 1 hour 45 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. ఈ ఫిలిం నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో అప్లోడ్ అయితే చేశారు. మూవీకి IMDb రేటింగ్ 10కి 6.7 అయితే ఇచ్చున్నారు. నెంబర్ 10 సోనీ పిక్చర్స్ నుంచి ఈ ఇయర్ రిలీజ్ అయిన అమెరికన్ హాలీవుడ్ ఫిలిం వన్ ఆఫ్ దెమ్ డేస్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ డ్రామాగా వచ్చింది. నౌ ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే అయి ఉన్నాయి. రెంట్ మోడల్లో అప్లోడ్ చేశారు. అండ్ ఈ ఫిలింకి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 6.5 అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 11 డెకాయిట్ ఒక ప్రేమ కథ. ఇందులో అడవి శేష్ అండ్ ఫీమేల్ లీడ్లో మృణాల్ ఠాగూర్ యాక్ట్ అయితే చేస్తున్నారు. లైక్ ఫ్రెండ్స్ ఈ ఫిలిం నుంచి ఫస్ట్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. May 26th మార్నింగ్ 11:07 AM ఈ ఫిలిం ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ ఉంటుంది. ఇది ఒక డార్క్ లవ్ స్టోరీ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. మనకి తెలుసు ఫస్ట్ ఇందులో వచ్చేసి ఫీమేల్ లీడర్లో శృతి హాసన్ కన్ఫర్మ్ అయితే అయింది. తర్వాత ఇప్పుడు మృణాల్ ఠాగూర్ యాక్ట్ అయితే చేసింది. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం థియేట్రికల్ రిలీజ్ గురించి కూడా సోర్స్ అయితే వచ్చింది. దిస్ ఇయర్ డిసెంబర్ మంత్లో ప్లాన్ చేస్తున్నారు. సో వచ్చే టీజర్లో అది కూడా మెన్షన్ అయితే కావచ్చు. నెంబర్ 12 మోహన్ లాల్ గారి నుంచి మరొక న్యూ ఫిలిం వచ్చేసి అనౌన్స్ అయితే చేశారు. సో మళ్ళీ వచ్చేసి ఫ్యాంటసీ, ఎపిక్ అండ్ హిస్టారికల్ టైప్ ఫిలిం వచ్చేసి మన ముందుకు తీసుకొని వస్తున్నారు. మూవీ టైటిల్ వృషభ. వచ్చిన ఆ ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. ఇక్కడ నిజం చెప్పాలంటే మోహన్ లాల్ గారికి ఇలాంటి టైప్ మూవీస్ అస్సలు వర్క్ అయితే కావట్లేదు. ప్రీవియస్గా మీరు ఇలాంటి ఫ్యాంటసీ, హిస్టారికల్ మూవీస్ చూసుకున్నట్టయితే ఏది బెస్ట్గా ఉందో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ వృషభ ఫిలిం మన ముందుకైతే వస్తుంది అండ్ థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నారు October 16th. నెంబర్ 13 నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వస్తున్న ఫిలిం జైలర్ 2. ఇక్కడ ఈ ఫిలిం నుంచి షూటింగ్ బిగిన్ అయితే అయి ఉంది. రజనీకాంత్ గారికి సంబంధించి పోర్షన్ జరుగుతుంది అండ్ ప్రోగ్రెస్ అయితే ఉంది. అయితే మూవీ టీం నుంచి ఇక్కడ టోటల్ షూటింగ్ కంప్లీట్కి ప్లానింగ్ వచ్చేసి చేస్తున్నారు దిస్ ఇయర్ డిసెంబర్. సో డిసెంబర్ కంతా ఈ ఫిలింకి సంబంధించి టోటల్ పోర్షన్ షూటింగ్ అనేది ఫినిష్ అయితే అయిపోతుందంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో అయితే మనకి ఈ ఫిలిం థియేటర్స్లో ప్లాన్ చేస్తారేమో. నెక్స్ట్ నెంబర్ 14 రవితేజ గారి అప్కమింగ్ ఫిలిం మాస్ జాతర. ప్రెజెంట్ ఈ ఫిలింకి సంబంధించి ఒక సాంగ్ షూటింగ్ అనేది బిగిన్ అయితే చేశారు. అది జరుగుతోంది. అండ్ టీం నుంచి న్యూస్ వచ్చేసి దిస్ మంత్ ఎండ్ కల్లా ఈ ఫిలింకి సంబంధించి టోటల్ షూటింగ్ అయితే అయిపోతుందంటున్నారు. తర్వాత ఇంకేముంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, డబ్బింగ్, ఎడిటింగ్ వర్క్ అనేది జరగాల్సి అయితే ఉంది. ఇంకా థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నారు జూలై మంత్లో. సో జూలై మంత్లో మాస్ జాతర ఫిలిం మనకి థియేటర్స్లో ప్లానింగ్ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 15 న్యాచురల్ స్టార్ నాని అండ్ శ్రీనిధి శెట్టి యాక్ట్ చేసిన ఫిలిం హిట్ 3 ది థర్డ్ కేస్. లైక్ ఈ ఫిలిం OTT ప్రీమియర్ గురించి 2-3 టైమ్స్ అయితే మీకు నేను చెప్పుంటాను. May 29th మనకి ప్రీమియర్ అయితే ఉంటుందని చెప్పేసి నౌ అఫీషియల్ కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. మీరు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో వెళ్ళి చెక్ చేయవచ్చు. హిట్ 3 ఫిలిం వచ్చేసి May 29th మనకి టాస్డే రోజు టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 16 జుమ్కానా స్టారింగ్ నస్లన్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఫస్ట్ మలయాళం వర్షన్ థియేటర్స్లో వచ్చింది. తర్వాత 2 weeks తర్వాత తెలుగు వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే తెలుగు వర్షన్ థియేటర్స్లో అవసరం లేదని చెప్తాను. మనకి థియేటర్స్లో ఈ ఫిలిం చూస్తున్నంతసేపు అంత వర్త్గా అనిపించదు. డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో చూస్తే వర్త్ అనిపిస్తుంది. సో అది ఫ్రెండ్స్ నేను చెప్పేది. మూవీ అయితే చూడడానికి బాగుంది అంతే సింపుల్గా. అది మనకి OTT ప్లాట్ఫామ్లో అయితే వర్కౌట్ అయితే అవుతుంది. అందుకు అలా చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఈ ఫిలిం OTT ప్లాట్ఫామ్లో మనకి ప్రీమియర్ చేయడానికి రెడీ చేస్తున్నారు. జూన్ ఫస్ట్ వీక్లో ఈ ఫిలిం మనకి OTT ప్రీమియర్ మల్టిపుల్ లాంగ్వేజ్లో రిలీజ్ ఉంటుంది. అయితే ఇక్కడ సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం వస్తున్నట్టు తెలుస్తోంది. సో అది కూడా కన్ఫామ్గా తెలీదు. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మనకి జూన్ ఫస్ట్ వీక్లో సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్ ఇది కన్ఫామ్గా తెలియదు. మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లేకుంటే అమెజాన్ ప్రైమ్ దగ్గర కూడా వెళ్ళినట్టు న్యూస్ అయితే ఉంది. బట్ ఏ ప్లాట్ఫామ్లో కన్ఫర్మ్ చేస్తారో చూద్దాము. ఈ ప్లాట్ఫామ్స్లో మనకి జూన్ ఫస్ట్ వీక్లో చూడడానికి ఈ ఫిలిం అందుబాటులో అయితే ఉంటుంది. సో OTT
వచ్చినాక ఈ ఫిల్మ్కి డెఫినెట్గా ఒక ట్రై అయితే ఇవ్వండి. మీకు కామెడీ పరంగా ఈ ఫిల్మ్ చూడడానికి బాగుంటుంది. నెంబర్ 17 శుభం. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ హారర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఈ ఫిలింకి సమంత నుంచి వచ్చిన న్యూ ప్రొడక్షన్ బ్యానర్ సమంత ప్రొడ్యూస్ అయితే చేసింది. ఇందులో హర్షిత్, చరణ్ పేరి ఇంకా షియా చాలామంది యాక్ట్ అయితే చేశారు. మూవీ థియేటర్స్లో వచ్చి డిజాస్టర్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. లైక్ మూవీ చూసిన వారికి తెలిసే ఉంటుంది. దీని గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సీరియల్ అన్నారు, సీరియల్ కన్నా ఘోరంగా ఈ ఫిలిం వచ్చేసి మన ముందుకైతే వచ్చింది. ఆ శుభం కార్డ్ ఎప్పుడు పడుతుందని చెప్పేసి థియేటర్స్లో ఆడియన్స్ అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. సో ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వారు తీసుకున్నారంటే బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. సో అయితే ఇక్కడ నెట్ఫ్లిక్స్ వారి నుంచి మనకి ప్రీమియర్ ఎర్లీగా అనేది ఉంటుంది జూన్ 2nd వీక్. మోస్ట్లీ జూన్ 2nd వీక్లో శుభం ఫిలిం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ కన్ఫర్మ్ అయితే చేస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.